కెరీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. IPL 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షకీబ్ హుసేన్ రూపంలో ఆణిముత్యం దొరికాడు. ఈ బీహార్ కుర్రాడు తమ జట్టు బౌలింగ్ సమస్యను తీరుస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. IPL డెబ్యూలోనే 4 వికెట్లు పడగొట్టి సంచలనంగా నిలిచిన తర్వాత అదే నిలకడను కొనసాగిస్తూ జట్టుకు ఆశాకిరణంలా మారాడు. బౌలర్లు బ్యాటర్ల చేతులు కుదేలవుతున్న వేళ చాలా చిన్న వయసులోనే ఎంతో పరిణితి చూపిస్తున్నాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి ఆకట్టుకుని ప్రదర్శన చేశాడు. ఓవరాల్ గా తన 4 ఓవర్ల స్పెల్ లో కేవలం 29 పరుగులే ఇచ్చి క్రీజులో పాతుకుపోయిన KL రాహుల్ వికెట్ ను పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో హుసేన్ బౌలింగ్ ను ఎంత పొగిడినా తప్పులేదు. ఎందుకంటే అతని 4 ఓవర్ల స్పెల్ అమేజింగ్ అనేలా ఉంటుంది. పవర్ ప్లే చివరి ఓవర్లో బౌలింగ్ వచ్చి నితీష్ రాణాకు వరుసగా 4 డాట్ బాల్స్ వేశాడు. ఒక పక్క భారీ చేసింగ్, పవర్ ప్లేలో చివరి ఓవర్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్ గా 5 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనించాల్సిన విషయం. ఆ తర్వాత 10వ ఓవర్లో బౌలింగ్ వచ్చి రాహుల్ ను అవుట్ చేశాడు. అప్పటి వరకు రాణా, రాహుల్ చెలరేగి ఆడుతూ జట్టును చేసింగ్ వైపుకు తీసుకెళ్తున్న సమయంలో రాహుల్ వికెట్ పడగొట్టి భారీ భాగస్వామ్యానికి బ్రేకులు వేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 9 పరుగులు, 19వ ఓవర్లో 6 పరుగులు ఇచ్చి సైలెంట్ హీరోగా నిలిచాడు. తొలి మ్యాచ్ తర్వాత షకీబ్ టాలెంట్ ప్రపంచానికి తెలిసిన ఈ యువ బౌలర్ నిలకడగా రాణిస్తాడా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే షకీబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేస్తున్నాడు. తన లెంత్ ఎక్కడ తప్పకుండా ఎక్స్ప్రెస్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా బౌన్సర్లతో బ్యాటర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా షకీబ్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఒక స్టన్నింగ్ డెలివరీతో దుబేను క్లీన్ బౌల్ చేసి మ్యాచ్ ను సన్ రైజర్స్ వైపు తిప్పాడు. ఇక తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై 4 వికెట్లతో ఎంత సంచలనం సృష్టించాడో తెలిసిందే. తన తొలి ఓవర్లోనే జైస్వాల్ లాంటి విధ్వంసకర బ్యాటర్ ను 3 డాట్ బాల్స్ ఆడించాడు. 4వ బంతికి ఒత్తిడిలో పడిపోయిన జైస్వాల్ ను ఒక షార్ట్ బాల్ తో అవుట్ చేశాడు. ఆ తర్వాత ఒక ఆఫ్ కటర్ తో 118 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జడేజా డోనవన్ ఫెరీరా జోడీని విడగొట్టాడు. ఒక ఆఫ్ కటర్ తో ఫెరీరాను క్లీన్ బౌల్ చేశాడు. 17వ ఓవర్లో చివరి 2 బంతుల్లో వరుసగా జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ వికెట్లను తీసుకుని మ్యాచ్ ను ముగించాడు. ఆడిన తొలి IPL మ్యాచ్ లో అది కూడా రాజస్థాన్ రాయల్స్ లాంటి పటిష్ట జట్టుపై రాణించాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ షకీబ్ ఒత్తిడి తట్టుకుని అంచనాలకు మించి రాణించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అదే ఫామ్ ను కొనసాగిస్తూ సన్ రైజర్స్ ఫ్యూచర్ బౌలింగ్ సేఫ్ అనేలా చేశాడు. 21 ఏళ్ల షకీబ్ హుసేన్ ఎదిగిన తీరుకు ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రైతు కుటుంబంలో పుట్టి IPL లో సక్సెస్ఫుల్ బౌలర్ గా ఎదిగాడు. అతని ప్రయాణం స్ఫూర్తి కలిగించేలా ఉంటుంది. పేదరికంలో పుట్టి IPL లాంటి బిగ్ స్టేజ్ లో అద్భుతంగా రాణించే ఫాస్ట్ బౌలర్ గా ఎదిగాడు. షకీబ్ 2004లో బీహార్లోని గోపాల్గంజ్ అనే ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడు హుసేన్ కు క్రికెట్ ఆసక్తికరంగా ఆడినా అతడి ఫోకస్ మొత్తం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించడమే. అయితే క్రికెట్ లో మాత్రం అద్భుతంగా ఆడేవాడు. బౌలింగ్ బాగా వేయడం చూసి షకీబ్ లోని టాలెంట్ ను మొదట అతడి ఫ్రెండ్స్ గుర్తించారు. క్రికెట్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ దిశగా అడుగులు వేయమని సూచించారు. దీంతో అప్పటి నుంచి హుసేన్ తరచూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన కెరీర్ ను క్రికెట్ కు అంకితం చేశాడు. అయితే క్రికెట్ లో పైకి రావాలని అతని కలను నెరవేర్చుకోవడానికి చాలా కఠిన పరిస్థితులను అధిగమించాల్సి వచ్చింది. ప్రారంభంలో బౌలింగ్ చేయడానికి కనీసం షూస్ కూడా ఉండేవి కాదు. షకీబ్ గోల్ కు ఇంట్లో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడం కలిసి వచ్చింది. షకీబ్ కు షూస్ కొనడం కోసం వాళ్ళ అమ్మ తన నగలను అమ్మేసింది. స్పైక్ షూస్ అంటే చాలా ఇష్టం, చాలా ఖరీదు ఉండేవి. ఉన్న డబ్బులతో షూస్ కొంటే ఆ తర్వాత తిండికి ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిసిన షకీబ్ వాళ్ళ అమ్మ కొడుకు క్రికెట్ లో గొప్పగా ఎదగాలని ఉన్న నగలను అమ్మేసి షూస్ కొన్నారు. దీంతో ఈ బీహార్ ఫాస్ట్ బౌలర్ పట్టుదల ఇంకా పెరిగింది. తన బౌలింగ్ తో రాష్ట్ర స్థాయికి ఎదిగాడు. బీహార్ జట్టుకు ఆడుతూ వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకునేవాడు. తొలిసారి 2022లో షకీబ్ కు బిగ్ బ్రేక్ వచ్చింది. 17 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరపున తన T20 అరంగేట్రం చేశాడు. అయితే వచ్చిన అవకాశాన్ని వదలలేదు. తన 2వ మ్యాచ్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. 2 ఓవర్లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి IPL ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్లో నెట్ బౌలర్ గా జాయిన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఏడాది 2024లో రిలీజ్ చేయడంతో మినీ యాక్షన్ లో తొలిసారి ఈ యంగ్ పేసర్ ను కోల్కతా నైట్ రైడర్స్ 20 లక్షల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే 2 సీజన్ల పాటు స్క్వాడ్ లో ఉన్న షకీబ్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం లభించలేదు. ఆ తర్వాత 2025లో జరిగిన మెగా ఆక్షన్ లో షకీబ్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. IPL సంగతి పక్కన పెడితే దేశవాళీ క్రికెట్ లో హుసేన్ అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు. 2025లో జరిగిన రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై 41 పరుగులకు 6 వికెట్లు తీసి సంచలనంగా మారాడు. 2026 మినీ యాక్షన్ ముందు సన్ రైజర్స్ తమ బౌలింగ్ లైనప్ ను బలోపేతం చేసుకోవడానికి షకీబ్ హుసేన్ ను 30 లక్షలకు జట్టులోకి తీసుకుంది. తొలి 4
మ్యాచ్ల్లో అవకాశం రాకపోగా 5వ మ్యాచ్లో జట్టు మేనేజ్మెంట్ ఈ 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని షకీబ్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. 4 వికెట్లు పడగొట్టి డెబ్యూ మ్యాచ్లో దుమ్ము లేపాడు. ఓవరాల్గా 4 ఓవర్లో కేవలం 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా రాణించి సక్సెస్ఫుల్ బౌలర్గా దూసుకెళ్తున్నాడు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.